నమస్తే. దిస్ ఈజ్ ఔర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే. మ్యామ్, మనం చూసుకున్నామంటే రెగ్యులర్గా కూడా మనకి తరచులు అలాగే తల్లితో పాటు పిల్లల్ని ఈ అలాగే తండ్రి ఒకవేళ అయితే మదర్ ఏదైనా తప్పు చేస్తే పిల్లల్ని తండ్రి తాను కూడా చేసుకోవడం, సో ఇలాంటి ఘటనలు చూస్తూ ఉన్నాం. అయితే ఎక్కువ ఇవి మనకి వివాహేతర సంబంధాల్లో కనిపిస్తూ ఉంటాయి. బట్ ఇప్పుడు తీసుకుంటే ఏంటంటే హైదరాబాద్లో రీసెంట్గా ఈ ఉప్పల్కి సంబంధించిన ఘటన ఏదైతే ఉందో, సాఫ్ట్వేర్ మహిళ ఆవిడ తన ఇద్దరు పిల్లల్ని కూడా ఇంచుమించుగా చాలా చక్కగా ఉన్నారు. ఫోటో చూస్తేనే చాలా బాధ అనిపించింది. వాళ్ళు చాలా ఇన్నోసెంట్గా ఉన్నారు. రైల్వే స్టేషన్కి వెళ్ళేటప్పుడు సీసీ కెమెరాలో క్యాప్చర్ చేసిన పిక్ అనుకుంటాను అది. సో అసలు ఎలా ప్రేరేపించారు ఆవిడ? ఆ పెద్ద పిల్లలు ఇంటర్మీడియట్ చదువుతున్నారు, దానికి ఎలా ఒప్పుకున్నారు? ఆ కారణాలేంటి అసలు? ఎందుకు? యాజ్ ఏ ఫ్యామిలీ కౌన్సిలర్‌గా మీరేం చెప్తారు? అసలు ఎలాంటి కేసెస్ మీరు చూస్తూ ఉన్నారా? ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి అసలు ఎలాంటి ఒత్తిళ్ళు ఆమెని ప్రేరేపించాయనుకోవచ్చు? దట్టు పిల్లలతో పాటు. మన దగ్గర ప్రత్యేకంగా డీటెయిల్స్ లేవండి. ఎందుకంటే మీడియాలో ఆల్రెడీ వచ్చిన డీటెయిల్సే నాకు కూడా డీటెయిల్స్ ఉన్నాయి. కాకపోతే యాజ్ ఎ ఫ్యామిలీ కౌన్సిలర్‌గా నాకున్న అనుభవంతో కావచ్చు, చెప్పగలిగేది ఏంటి అంటే, భార్యాభర్తల సంబంధాల్లో పరపొచ్చాలు రావచ్చు, అభిప్రాయ భేదాలు రావచ్చు, విడివిడిగా ఉండొచ్చు. ఇలా ఉన్న సందర్భంలో భర్త కానీ భార్య కానీ ఎవరైనా సరే వాళ్ళ దగ్గర ప్రత్యేకంగా గొడవలు లేకపోయినప్పటికీ కూడా వేరు వేరు చోట్ల ఉండాల్సి రావటం అన్నప్పుడు అసలు పెళ్ళంటేనే ఒక కంపానియన్షిప్. పిల్లలు అనేది తర్వాత వస్తారు. ముందేంటి, ఒకప్పుడు పిల్లల కోసం పెళ్ళిళ్ళు, ఇప్పుడు సాహచర్యం కోసం పెళ్ళిళ్ళు, తోడు కోసం, తోడు నీడ. అయితే ఈ తోడు నీడ దగ్గర ఎక్కడో ఒక పొసగని పరిస్థితి వచ్చినప్పుడు వేరువేరుగా ఉన్నారనుకోండి, ఒకరి దగ్గర నుంచి ఒకరికి అందవలసిన ఒక నైతిక మద్దతు కావచ్చు, ఒక ఏమంటాము, ఒక ఒక మంచి అవినాభావ సంబంధం లేదనుకోండి, సంతోషము, ఇవన్నీ కూడా ఇవి డబ్బులతో కొనేవి కాదు, కేవలం సాహచర్యంతో వచ్చేవే. ఇప్పుడు మంచి ఖరీదైన హోటల్కి వెళ్తే ఖరీదైన భోజనం తింటామేమో, కానీ ఇప్పుడు ఒకరు హైదరాబాద్లో ఒక ఖరీదైన హోటల్లో సేమ్ ఫుడ్ తింటా, ఆయన దుబాయ్లో ఇదే హైదరాబాద్ హౌస్లో అక్కడ సేమ్ హైదరాబాద్ బిర్యానీ తిన్నా హైదరాబాద్ హౌస్లో, ఇద్దరు ఒక చోట లేనప్పుడు రాదు. ఇదేంటంటే ఇది ఒక పెళ్ళిలో ఉన్న బ్యూటీనే ఇది. అయితే ఈ బ్యూటీకి విఘాతం కలిగించేలాగా కొన్నిసార్లు భార్యాభర్తలు విడివిడిగా ఉండాల్సి వస్తుంది. ఏంటి, ఇందా చెప్పుకున్నట్టు మనం ఏ విభేదాలు లేనప్పటికీ వాళ్ళ పనుల నిమిత్తం దూరంగా ఉండటం వల్ల కావచ్చు, లేకపోతే తగాదాలు ఉండటం వల్ల ఒకళ్ళనొకళ్ళు భరించలేని సహించలేని పరిస్థితుల్లో విడివిడిగా ఉండటం వల్ల కావచ్చు, ఏది ఏమైనా ఒక ఎడబాటు అనేది వాళ్ళల్లో ఒక రకమైన బాధని, అలాగే వేరే సంబంధాల వైపు మళ్ళటం కావచ్చు, ఇట్లా రకరకాలుగా జరుగుతాయి. సరే, ఈ కేసు విషయంకి వచ్చేసరికి వీళ్ళిద్దరూ దూరంగా ఉంటున్నారు. ఈ దూరంగా ఉండటానికి వెనకమాల ప్రత్యేకమైన కుటుంబ తగాదాలు ఇంతవరకు ఎక్కడా బయటికి రాలేదు. అలాగే మానసికపరమైన ఆలోచనలు కావచ్చు, ఎవ్వరికీ చెప్పని ఆలోచనలు కూడా ఇక్కడెక్కడా కనిపించట్లేదు. పైగా తల్లితో ఉంటుంది ఆవిడ. పోనీ అత్తగారు మామగారితో ఉంది అంటే, భర్త దూరంగా ఉన్న టైంలో అత్త మామగారి వైపు నుంచి ఉండే ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల వల్ల కూడా ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇక్కడ ఆ పరిస్థితి కూడా లేదు. ఈమె తల్లితో ఉంటుంది, అత్తమామ దూరంగా ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఏం ఉండొచ్చు అని అంటే గనక, ఈమె పూర్తిగా భర్తకి ఈమెకి మధ్యలో ఏ విధమైన గందరగోళాలు లేకపోయినప్పటికీ వీళ్ళు విడిగా ఉంటే కనుక ఈమె ఒక ఒంటరితనంతో బాధపడుతూ ఉండొచ్చు. ఈ ఒంటరితనాన్ని ఫిల్ చేసుకుంటానికి కొంతమంది స్నేహితులను, కొంతమంది పార్టీలను, కొంతమంది వేరే ఇంకొకరితో మానసిక సంబంధాన్ని కొనసాగించడానికి, పూర్తి శారీరక సంబంధాలే అక్కర్లా, మానసిక సంబంధాలు కూడా, అంటే ఒక స్నేహం, ఇలా ఏదో ఒక కారణాలు
మనుషుల్ని ప్రేరేపిస్తాయి. మరి ఇప్పుడు ఈవిడ విషయంలో ఈవిడ అట్లాంటి వేటి జోలికి వెళ్ళినట్టు కనిపించట్లా ఇక్కడ. ఎందుకంటే ఈ పాటికి ఆమె ఫోన్ విశ్లేషించి లేదు అనుకుంటే ఏదన్నా అట్లాంటిది ఏదన్నా ఉంటే ఈమె ఎవరో ఒకరితో ఎక్స్ప్రెస్ చేయకుండా ఉండేది కాదు. డౌట్ అయినా వస్తుంది. ఏది ఏమైనా ఇక్కడ మనకి అర్థమవుతుంది ఏంటి అంటే ఈ ఎడబాటు వల్లనే వేరువేరుగా ఉండటం వల్లనే ఈమె ఈ నిర్ణయం తీసుకోవటానికి కారణమైంది అనేది అర్థమవుతుంది. అయినప్పటికీ కూడా ఎంత ఎడబాటు ఉన్నప్పటికీ కూడా అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి, ఆత్మహత్యే శరణ్యమా అనేది ఒకటి. పైగా నువ్వు చస్తూ పిల్లల్ని తీసుకెళ్ళడం అనేది ఇది క్షమించరాని విషయం నన్ను అడిగితే. ఎందుకు క్షమించరాని విషయం అంటే ఈ ప్రపంచంలోకి పిల్లల్ని తీసుకొచ్చే బాధ్యత మీకు తీసుకొచ్చింది మీరే. వాళ్ళని తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళ బాధ్యత చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. వాళ్ళ బరువు బాధ్యతలన్నీ మీవే. కానీ మీరు ఈరోజు చేసింది ఏంటి? మీరు తీసుకొచ్చినంత మాత్రాన నాకు బాధ్యత కంటే కూడా హక్కు ఉంది అని ఆమె అనుకోవటమే ఇక్కడ విచారకరం. ఆమె తనతో పాటు తీసుకెళ్ళిపోయింది. ఇలా తీసుకెళ్లే హక్కు లేదు, తండ్రికైనా లేదు, తల్లికైనా లేదు. అయితే ఆమె ఒంటరితనాన్ని నేను చనిపోవాలి ఏమైనా సరే, నేను చనిపోయిన తర్వాత నా పిల్లలు కూడా ఒంటరిగా ఫీల్ అవుతారు కదా, వాళ్ళని బాధ పెట్టే హక్కు నాకు ఎక్కడుంది అనే ఉద్దేశంతో ఆమె పిల్లల్ని కూడా తనతో పాటు తీసుకెళ్ళిపోయింది. ఏది ఏమైనా ఆమె మానసిక స్థితి పైకి కనిపించినంత అందంగా లేదు, లోపల వేరే ఉంది. ఆమె ఒక చదువుకున్నవాడు కావచ్చు, టీమ్ లీడర్ కావచ్చు, మంచి కారు ఉండొచ్చు, మంచి ఉద్యోగం చేస్తుండొచ్చు, చాలా చాలా ఆరోగ్యంగా చక్కగా ఉన్నంత మాత్రాన ఇవన్నీ పైన మెరుగులే. అసలు అంతరంగం ఏంటి అనేది కనుక మనం ఆలోచించుకుంటే ఆ అంతరంగం చాలా ఒంటరితనంతో ఉంది. పోనీ ఆ ఒంటరితనం కూడా తనకి తాను ఎక్కువగా ఫీల్ అయిన ఒంటరితనం కూడా కావచ్చు. అది పూర్తి ఒంటరితనం అంటానికి కూడా లేదు. ఎందుకంటే ఆమె ఉద్యోగం చేస్తోంది, ఓ పక్కన తల్లితో ఉంటోంది, పిల్లలు ఉన్నారు, భర్తతోటి ఫోన్లు మాట్లాడుకుంటూ ఉండొచ్చు, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మరి ఆమె ఎందుకు చచ్చిపోయింది అంటే అలాంటి పరిస్థితి రావడానికి కారణం ఏంటి అని చూసుకుంటే ఇక్కడ అసలు చెరుకు చోట ఉద్యోగం చేయాల్సిన అగత్యం ఏంటి అనేది ఆలోచించాలి. ఇక్కడ ఈ చెరువు చోట ఉద్యోగం అంటే ఇప్పుడు మేబీ అక్కడ ఆయన ఉద్యోగం చేస్తే ఎక్కువ జీతం రావచ్చు, అదే ఇండియాలో పని చేసుకుంటే తక్కువ జీతం రావచ్చు. సరే, జీతాలు సమస్య ఎలా ఉన్నప్పటికీ కూడా అసలు మీకు అంత డబ్బు అవసరం ఎంత, ఒక కుటుంబానికి డబ్బు అవసరం ఎంతవరకు అని ఆలోచిస్తే ఇవాళ మనకు పెద్ద పెద్ద ఇళ్ళు కావాలి, ఏది గేటెడ్ కమ్యూనిటీల్లో ఇళ్ళు కావాలి, కార్లు కావాలి, భార్య కారు భర్తకే, భర్త కారు భర్తకే కావాలి, పిల్లలకే. పైగా పిల్లల్ని మంచి మంచి కాలేజీల్లో చదివించాలి, వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్ళిపోవాలి, వాళ్ళు విపరీతంగా సెటిల్ అవ్వాలి. ఇలాంటి వీళ్ళు మనకి ఇవన్నీ ఉండాలి అంటే ఇవన్నీ ఉంటేనే జీవితం అని ఒక పరుగు పందెంలో ఉన్నారు వీళ్ళు ఒక్కళ్ళే కాదండి. ఇది కేసు బయటకు వచ్చింది, చాలామంది ఉన్నారు మనశ్శాంతి లేకపోకుండా బతుకుతున్నారు. పైగా ఇంకొకటి ఏంటి, 45 సంవత్సరాలు 50 సంవత్సరాల లోపే రిటైర్ అయిపోవాలని కూడా అనుకుంటున్నారు ఈ మధ్య చాలామంది. అందుకని ఈ కాలంలోనే విపరీతంగా సంపాదించేసేసి మనం కూర్చుని తినేటట్టు. అసలు కూర్చుని తినడం అనేది ఎంత క్రైము, అసలు కూర్చుని తినడం అనేది అదొక జీవితమా? 60 ఏళ్ల తర్వాత కూడా ఏదో ఒకటి చేసుకుంటూ ఉండాలి, అభిరుచి ప్రకారమైన పని చేసుకుంటూ ఉండాలి. ఖాళీగా కూర్చుంటే ఏంటి ఉపయోగం? అందుకని ఏంటంటే ఇలాంటి కొన్ని నాన్ ప్రాక్టికల్ థాట్ ప్రాసెస్లోకి ఈరోజు సొసైటీ వెళుతోంది. ఈ నాన్ ప్రాక్టికల్ ఏంటి అంటే వాళ్ళకు ఉన్నదాంతో వాళ్ళకి సంతృప్తి ఉండట్లేదు, లేని దానికోసం కావాలనుకుంటున్నారు. ఈ లేని దానికోసం కావాలనుకోవటానికి ఎక్కువ గంటలు పనిచేయాల్సి వస్తుంది.
ఇంతకుముందు కూడా నేను నారాయణమూర్తి గారు వాళ్ళు ఎక్కువ పని గంటలు పనిచేయాలి, దేశం మీద ప్రేమ ఉంటే అది ఇది అని అన్నప్పుడు కూడా నేను బాగా కాంట్రడిక్ట్ చేసింది ఇందుకే. మనిషి కెపాసిటీ ఎంత ఉంటుంది? చేయలేరు 8 అవర్స్ కన్నా. ఈ 8 అవర్స్లో కూడా 8 అవర్స్ చేయరు, మళ్ళీ ఒక 1 అవర్ రెస్ట్ ఉంటుంది మధ్యలో మధ్యలో. ఇవన్నీ ఉండాలి, మానవ సహజం అది. మీరు మానవ సంబంధాలని నాశనం చేస్తుంది ఇది ఈ ఎక్కువ పని గంటలు అనేది మనం మాట్లాడుకున్నాం. మరి ఇప్పుడు వీళ్ళు ఎక్కువ పని చేయాలి, వేరే చోటు ఉండైనా సంపాదించాలి, ఆ సంపాదించిన డబ్బుల్ని ఇలా ఇలా ఖర్చు పెట్టాలి అని చెప్పి వీళ్ళు పరుగులు పెడుతున్నారు. ఇప్పుడు ఆయన అక్కడ, ఈమె ఇక్కడ. ఖచ్చితంగా ఈ విషయం తప్పితే అసలు ఇంకొక కారణమే కనిపించట్లేదు ఇక్కడ. అయినప్పటికీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, ఎవరైనా అలా ఉన్నప్పటికీ కూడా ఇలాంటి ఆలోచనలు ఏమైనా మీకు వస్తే, మానసికంగా ఏదన్నా వెలితిగా అనిపించిందా, లేదు నేను సరిగా ఆలోచించట్లేదు అని అనిపించిందా, వాళ్ళకి అనిపించినా వాళ్ళ పక్క వాళ్ళకి అనిపించినా సరే వాళ్ళు ఖచ్చితంగా సైకాట్రిస్ట్ని కలవాలి, చేసుకోవాలి. క్లియర్ అయిపోతుంది, క్లియర్ అయిపోవాలి. లేకపోతే పిల్లల్ని చంపేస్తాము. పోనీ కొంతమంది పిల్లల్ని చంపలేనప్పుడు వీళ్ళు చచ్చిపోయి, ఇప్పుడు ఆవిడకి ఒకటే పట్టింది, నేను లేకపోతే నా పిల్లల్ని ఎవరు చూస్తారు ఆలోచించినట్లుంది. ఏది ఏమైనా ఆమె ఆలోచించింది చాలా చాలా పొరపాటు. 2 పిల్లల్ని, అసలు ఆ పిల్లల్ని చూస్తే ఆ పిల్లోడు పాప ఎంత దీనంగా చూస్తున్నాడో తల్లి వంక. మరి నేను లేకపోతే ఏంటి మీ పరిస్థితి అని ఏమైనా ఆ పిల్లల్ని ఇప్పుడు ఒకటే తల్లి 4 సంవత్సరాల నుంచి ఎక్కువ తల్లితోనే ఉంటున్నారు వాళ్ళు. తండ్రి లేడు 4 సంవత్సరాల నుంచి. మరి వాళ్ళకి ఉన్నదే తల్లి. ఈ తల్లి ఇలా చెప్తు అంటే ఆ తండ్రి ఏదైనా ఒక బాధ్యతారాహిత్యంలో ఉండొచ్చు. లేకపోతే పైగా ఆవిడైతే మటుకు ఈ రోజుకి ఈ రోజు తీసుకున్న నిర్ణయం అయితే కాదని, ఇది ఎప్పటి నుంచో రూపకల్పన ఉంది మనసులో, ఈ రోజు దాన్ని ఎగ్జిక్యూట్ చేసింది. ఏది ఏమైనప్పటికీ ఇవాళ స్నేహితులు ఎక్కువ లేకపోవటము, ఈ ఫోనే ఒక ప్రపంచం అయిపోవటము, ఈ షాపింగు, అసలు బయటికి షాపింగ్కి వెళ్ళటానికి కూడా మనుషులకు తీరుకుండట్లా. బ్యాంకుకి వెళ్ళే పని లేదు, షాపింగ్కి వెళ్ళే పని లేదు, నలుగురు స్నేహితులు కలిసే పని లేదు, ఎక్సర్సైజ్ చేసే పని లేదు, మంచి తిండి తినే పని లేదు. అసలు ఎందుకు? ఫోన్ ఉంది కదా, ఫోన్లో షాపింగు, ఫోన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టడము, ఫోన్లో గ్రోసరీస్ ఆర్డర్ పెట్టడము, ఫోనే, బ్యాంక్ వెళ్ళే పని లేదు. ఇట్లా అసలు ఒక మనిషి తను ఆఫీసు ఇల్లు, ఆఫీసు ఇల్లు, మధ్యలో ఫోను. ఇది మనుషులు ఇలా ఎవరైనా సరే ఈ లైఫ్ స్టైల్లో ఉంటే గనక, దానిలోంచి బయటికి రాకపోతే గనక ఇలాంటి విపరీతం జరగకపోవచ్చు, కానీ మీరైతే జీవితాన్ని జీవిస్తున్నట్లు కాదు. మీ ఇంట్లో గోడ గడియారానికి మీకు ఏమీ తేడా లేదు. ఇది అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళ జీవితంలోనే. చావులే ఉండక్కర్లా, బతుకుతూ కూడా చస్తున్న వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. అంటారు కదా, చస్తూ బతుకుతున్నాం, బతుకుతూ చస్తున్నామని. అది